కాంగ్రెస్ పాలనలో 412 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మండిపడ్డారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన రైతు దీక్షకు పెద్ద సంఖ్యలో అన్నదాతలు హాజరయ్యారు. రేవంత్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. 412 మంది రైతులు చనిపోయిండు. కరెక్ట్ గా 412 రోజుల పాలన జరిగింది. అంటే రోజుకొక రైతు ఆత్మహత్య జరుగుతా ఉంది. కానీ ఇంత జరిగినా కూడా రేవంత్ కు సిగ్గు శరం లేదు. ఒకసారి రైతుల గురించి మాట్లాడు, రైతు ఆత్మహత్యల గురించి మరి ఆయనకు ఒక సోయి కూడా లేని పరిస్థితి. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే మరి దీని గురించి ఒక స్టడీ చేద్దాము, నిజ నిర్ధారణ కమిటీ చేద్దాం, ఆ కుటుంబాలను ఆదుకుందాం, పోదామనే ఆలోచన సోయి సిగ్గు శరం ఏమాత్రం లేకుండా మరి ఈ కార్యక్రమం ముందు పోతుంది. అందరూ మొత్తం నమ్మి ఓట్లేస్తే ఇవాళ భరోసా, రైతులకు భరోసా అని రైతులను నట్టేసి ఉంచడం జరిగింది. రైతులకు ఎకరాకు 15,000 సంవత్సరానికి ఇస్తానన్నాడు ఎలక్షన్లకు ముందు. మన వరంగల్లో మరి రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే ఎకరాకు 15,000 ఇస్తాం. కేసీఆర్ 10,000 ఇచ్చేది, బుచ్చ వేసినట్టు ఇచ్చేది. కానీ మేము 15,000 ఇస్తాం. అవసరమైతే కేసీఆర్ 3వ పంటకి ఇస్తలేడు. మేము అవసరమైతే నీళ్లు విరివిగా ఉన్నాయి కాబట్టి 3వ పంట వేస్తే 3వ పంట కూడా ఇస్తామని మాట్లాడిన దౌర్భాగ్యుడు ఈ రోజు రేవంత్ రెడ్డి. ఈ రోజు రైతులను పట్టించుకుని లేదు, మహిళల గురించి ఆలోచించడం లేదు, విద్యార్థుల గురించి ఆలోచించడం లేదు, ముసలిళ్ల గురించి ఆలోచించడం లేదు, ఒంటరి మహిళల గురించి ఆలోచించడం లేదు. అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ఈ రోజు మళ్ళీ ముసలి కన్నీళ్లు కాస్తూ ప్రజాపాలన పేరుతోటి సిగ్గు శరం లేకుండా మొన్నటి వరకు ఒక్కసారి అబద్ధం ఆడితే పర్లేదు, 2 సార్లు ఆడితే పర్లేదు, 3 సార్లు ఆడితే ఊకే అబద్ధం ఆడే వేరే పనే లేదు. నిన్నటి దాకా 26వ తారీఖు గుంజుకొచ్చిళ్ళు. 20వ తారీఖు వస్తే మొత్తం కూడా రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. వచ్చే మీ లిస్ట్ లో ఉన్నదని చెప్పేసి అప్లై చేసుకున్న అన్ని పేర్లు చూసుడు, యోధుడు నీ పేరు ఉన్నది, నీకు ఇల్లు వచ్చింది, నీకు పెన్షన్ వచ్చింది, నీకు రేషన్ కార్డు వచ్చింది అని ఒట్టి మొత్తము ఇలా మన కడియంస్ గారేమో ఎస్టిమేషన్ చేసి శాంక్షన్స్ అనుకుంటాడు. ఓన్లీ ఎస్టిమేషన్ చేయించి మొత్తం